బాబా జీవితమే సంస్థ మానవాళికి సందేశం. సత్యసాయి సేవా సమితి తపోవనం కన్వీనర్ రఘునాథ్ గురూజీ. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవన విధానమే సంస్థ మానవాళికి ఆచరణీయం మరియు సందేశమని సాయి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 13వ పుణ్యతిథిలో సత్యసాయి సేవా సంస్థ తపోవనం కన్వీనర్ మరియు గురుసేవ జ్యోతిష్యాలయం రఘునాథ్ గురూజీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భగవంతుడు అనేవాడు కేవలం మహిమలను చూపడమే కాకుండా సమాజానికి సేవ చేయాలని ఈ సేవా కార్యక్రమాల ద్వారానే దాదాపుగా 186 దేశాలలోని భక్తులకు ఆరాధ్య దైవం అయినారు. అన్ని లక్షల మందికి విద్యాదానం చేయడమే కాకుండా కోట్లాది మంది దాహం తీర్చి అపార భగీరథునిగా లక్షలాది మందికి ఉచిత వైద్యం అందించి అపార ధన్వరితంగా ప్రఖ్యాతగాంచారని ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడు. అది తాను గుర్తించుకున్నారు కాబట్టి భగవంతుణ్ణి అయ్యానని సమాజంలో అందరి పట్ల ప్రేమతత్వంతో మెలగాలని ఆయన కోరారు. సత్యం, ధర్మం, అహింస, శాంతి, ప్రేమానురాగాలు ఆయన చూపించారు. భౌతికంగా దూరమైనప్పటికీ భక్తుల హృదయాల్లో శాశ్వతంగా పదిలంగా ఉన్నారని, నేను దేహాన్ని కాదు దేహిని అందరికీ ఆచరణీయమని ఆయన తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో, వృద్ధాశ్రమంలోని మొదలగు ప్రాంతాల్లో నారాయణ సేవ మరియు మజ్జిగ వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి ట్రస్ట్ సభ్యులు రాఘవేంద్ర, నారాయణ నాయక్ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి బాబా భక్తులు చంద్రశేఖర్, రఘునాథ్ గురూజీ, విజయలక్ష్మి శాస్త్రి దంపతులు ఆర్థిక సహాయం అందించారు.